ఆడపిల్ల అయితే చాలు. ఇక పెళ్లి కోణము, సెక్స్ కోణము, లేకపోతే కనుక ఒక గ్యాసిప్స్ కోణం తప్పించి మరొకటుండదు. 'కావ్య మారన్' సన్ రైజర్స్ యజమాని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. వాస్తవంగా అది ఫ్యామిలీ ట్రీ. ఏదైతే సన్ నెట్‌వర్క్ అందులో ఇదొక పార్టు. సన్ రైజర్స్ కూడా. సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ దఫా అద్భుతమైనటువంటి సక్సెస్‌ని చూపించినటువంటిది సన్ రైజర్స్. ఓడిపోతుంది అనుకున్న దశలో సక్సెస్ సాధించింది. వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కళానిధి మారన్ గారి అమ్మాయి కావ్య మారన్ చాలా సీరియస్‌గా హార్డ్ వర్క్ చేసింది. ఫీల్డ్‌లోనే ఉండి సెటిరైట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ కావ్య మారన్‌కొచ్చి అర్జెంటుగా దరిద్రపు స్టేట్మెంట్లు. ఇప్పుడు ఆవిడ ఎంకరేజ్‌లో ఏమైనా తేడా ఉంటే మాట్లాడాలి, ఇంకోటి మాట్లాడాలి గానీ, అందులో ఉన్న ఒక ఆటగాడితో ప్రేమాయణంలో పడింది. ఎవడు చెప్తాడు ఇక్కడున్న గొట్టంగాళ్ళకి? ఇంకోటి ఒకవేళ ఏదన్నా ఉంటే వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది. అసలు ఆవిడని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? సెలబ్రిటీలకి వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ ఈవిడ అసలు ఆ తరహా సెలబ్రిటీ కాదు. ఇప్పుడు ఈ జట్టు యజమానిగా సెలబ్రిటీ. దానికి పోనీ ఆవిడ ప్రవర్తనలో ఏమన్నా తేడా గానీ, బిహేవియర్ ఏమన్నా ఎవరినన్నా అవమానించడం గానీ ఇదేదన్నా ఉందంటే పోనీ దానివలన గ్యాసిప్స్ క్రియేట్ చేసి ఆవిడ కెరీర్‌ని చెడగొడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అర్థం కాదు. అమ్మాయి అందంగా ఉంది. బట్ టోటల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటోంది. వాస్తవంగా వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు పవర్‌ఫుల్లే. కళానిధి మారన్ గారి ఛానల్స్ మొత్తం నెట్‌వర్క్ చూసుకుంటే ఆళ్ళ ఆవిడ సన్ టీవీ ఇవన్నీ కూడా చూసుకుంటారు. జెమినీ నెట్‌వర్క్ ఇయన్నీ కూడా చూసుకుంటారు. అట్లాగే ఆళ్ళ అమ్మాయికి ఈ స్పోర్ట్స్ ఇయి చూసుకుంటారు. ఎవరికి వాళ్ళు కష్టపడుతుంటే మధ్యలో ఈ తతంగం ఏంటో అర్థం కాదు.